ఈరోజు వాక్యం ఏంటంటే పరుపు, బెడ్. బెడ్ పరుపు గురించి ఎప్పుడు ఎవరు ఆలోచించారు, కానీ పరుపు గురించి ఆలోచించేది ఎవరంటే దేవుడు. దీర్ఘదేశకాలను 6:4-9 చదువుకొని వెళ్దాం. మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దోవలు నడిచినప్పుడు, ఎప్పుడంట పడుకున్నప్పుడు, బెడ్ మీద కూడా ఏం చేయాలంట, లేచినప్పుడు వాటిని గురించి ఏం చేయాలి, మాట్లాడాలి కదా. దేని గురించి మాట్లాడాలి? పరుపు మీద పడుకున్నప్పుడు మనకు తన గురించి లైట్ తీసుకున్నాం, కానీ దేవుడు పరుపు గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాడు. పరుపు మీద ఏం జరుగుతుంది కదా, ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమని? నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు నీకు నీ పిల్లల గురించి ఏమి మాట్లాడాలి? దేవుడి గురించే, దేవుడి అద్భుతాల గురించే మాట్లాడాలి. ఇలా చేస్తే నీవు మీ కుటుంబం ఏమైతుంది? వర్ధిల్లుతుంది. నీకు మీ కుటుంబము వర్ధిల్లుతుంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఇంట్లో దేవుడి వాక్యం గురించి మాట్లాడితే నీకు వర్ధిల్లుతుంది. బెడ్ చక్కతో చేయబడుతుంది, ఇల్లుతో చేయబడుతుంది, సిమెంట్తో చేయబడుతుంది. అది ఎలా చేసినా దాని మీద పరుపు వేస్తారు. అది చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఆ పరుపు మీద కూర్చున్నప్పుడు, ఆ పరుపు మీద పడుకున్నప్పుడు ఏం చేస్తాం అనేది వాళ్ళ దేవుడు సీసీ కెమెరా పెడతారు. దానికి సీసీ కెమెరా కాకుండా స్కానింగ్ సెంటర్ ఉంటుంది. స్కానింగ్ అంటే లోపల ఏం జరుగుతుందో, ఎంఆర్ఐ స్కానింగ్ అంటే కదా, లోపల ఈ బ్లడ్ రక్త కణాలు ఏం చేస్తారు ఎన్ని కనిపిస్తూ దేవుడు బెడ్ మీద స్కానింగ్ చేస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్ అనమాట. సామెతలు 6:10. పొద్దుగల పూట ఏంటిది, ఇంకోసేపు పడుకుంటాను, ఇంకోసేపు చేతి ముడుచుకుంటాను, ఇంకోసేపు పడుకుంటాను, ఇంకోసేపు అని అనుకుంటే ఏమైందంట, మనం చాలాసార్లు మంచం గురించి, పరుపు గురించి బయట తీసుకుంటాం, కానీ దేవుడు ప్రతిదీ శూన్యం దానికి పరిశోధిస్తాడు. దేవుడు ప్రతిదీ పరిశోధిస్తాడు. ఏముంది ఇక్కడ? ఒకవేళ ఉదయం అందుకోసం చూడండి, వెనకటి కాలంలో ఏం చేస్తారంటే కొద్దిగా లేవలేదనుకో తిట్టేస్తారు. అరే దగ్గర వస్తున్నారు ఎవరా అని చెప్పి పని చెప్పి. ఆడలకైతే 6 లోపల లేచిపోవాలి. ఆడలేదు మగవాళ్ళైతే 7:30 లోపల లేచిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ పోవాలి కాబట్టి వాళ్ళు లేచిపోవాలి. ఎందుకంటే ఫస్ట్ లేడీస్ ఎందుకంటే లేచి నాశనం చేయడం, కూడా బాగా కూడా అన్ని చేసిన తర్వాత ఇవి వేస్తారు అన్నట్టు. అందుకే వాళ్ళు దగ్గర లోపల ఖచ్చితంగా లేచిపోవాలి. కాబట్టి మధ్యాహ్నం పడుకో, కానీ పొద్దుకాలం పడుకు ఏం చేయాలి? లేచిపో. ఎందుకు? లేకపోతే ఇంకేం వస్తుందంట, దరిద్రం వస్తుంది. ఈ వాక్యము నిజంగా 100,000% కాల్ సెంటర్లో జాబ్ చేస్తారు కదా, కాల్ సెంటర్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే నైట్లో జాబ్ చేస్తారు, డేలో పడుకుంటారు. నైట్లో జాబ్ చేస్తే డేలో పడుకుంటారు. ఫస్ట్ వరకు వాళ్ళ జీవితం బాగా వస్తుంది, కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద దరిద్రం కూడా వస్తుంది. అది చాలా మంది లైఫ్లో మంచి. ఎందుకు అంటే మనకు దేవుడు ఒక సిస్టమేటిక్ పెట్టాడు. దినమంతా కష్టపడు, రాత్రి పడుకు అని చెప్పి విశ్రాంతి తీసుకు. దేవుడు ప్రతిదీ మనిషికి ఏది మంచిదో దేవుడు చెప్పాడు. అది మనం పాటించినప్పుడు ఏది మనం చాలా బాగుంది. రాత్రి పూట ఏం చేయమన్నా దేవుడు? విశ్రాంతి తీసుకోమని. కాబట్టి రాత్రి పూట ఏం చేయాలి? విశ్రాంతి తీసుకో. ఎప్పుడైనా ఒక రోజు పని ఉంది, ఎప్పుడైనా ఒక రోజు ఉందంటే ఓకే, దానికి ఓకే. కానీ రోజు అంటే మనతో అది అలవాటుగా చేసుకుంటే అది నీకు నీ జీవితంలో తల్లిదండ్రులు తీసుకొస్తుంది. అది జీవితంలో అందుకే ఎక్కడ ఏం చేస్తారు? 6 లోపల లేచిపోవాలి. బాగా లేదంటే వేరే విషయం. కానీ అక్కడ నుంచి అందరూ వాళ్ళు కొంచెం జీతం ఉన్న అందరూ ఏంటిది, ఒక్కరు సంపాదిస్తే 9 మంది తినేటం. ఒక్కరు సంపాదిస్తే 9 మంది. అందుకే నౌకరీ అంటే ఒక్కరు సంపాదించి 9 మంది. హిందీలో నో అంటే 9 మంది. అందుకే నౌకరీ మిగిలిరే అంటే ఒకరు సంపాదించి 9 మంది తింటారు. వాళ్ళ ఇంట్లో దళితం మునిగిపోయేది. కారణం ఏంటిది? వాళ్ళ ఉదయంలో లేస్తారు. బయట ఉదయం లేచి మూడపెట్టి ఉదయం లేచినప్పుడు దేవుడికి ఆగించేవారు. అందుకే ఉదయంతోనే లేచిన వాళ్ళు హెల్తీగా ఉంటారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో దళితము రాదు. ఇది దేవుడు ఒక పెట్టిన నియమం. మన మీద కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తనలు 36:4. వారు మంచం మీదనే ఏం చేస్తారంట? పాప ఆలోచన. ఈ పాపపు ఆలోచనలు మనిషికి ఎక్కువ ఎక్కడ వస్తాయి? మనిషికి మంచం మీద, బెడ్ మీద. చూడండి, నిద్రపోవడం వేరు, పడుకోవడం వేరు. పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు కదా. పడుకున్నప్పుడే మనిషికి ఎక్కడెక్కడో ఆలోచన వస్తుంది. నీ ఆలోచనలన్నీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయబడుతుంది. ఎక్కడ? నువ్వు బెడ్ మీద పడుకున్నప్పుడు నువ్వు ఏమేమి పక్కడు లేవు. ఇప్పుడు భార్య భర్త పక్కడు ఉంటుంది. భార్య కాల్సి భర్త తెలియదు, భర్త కాల్సి భర్త భార్యలు తెలియదు. కానీ ఈ ఇద్దరు ఆలోచనలు ఏమవుతున్నాయి? స్కాన్ చేయబడుతుంది. హెవెన్ నుండి స్కాన్ చేయబడుతుంది. ఇప్పుడేమవుతుంది? పరుపు మీద ఆలోచనలు, మంచం మీదనే పాప యోచనలు యోచించడం. ఇదేంటంటే
ఏ వ్యక్తి అయితే పరుపు మీద పడుకొని పాప యోచనలు పాప ఆలోచిస్తాడో వాడు ఖచ్చితంగా కొన్ని రోజుల వెనక రోగంతో సిగ్గుపెట్టు ఇంగ్లీష్ అది ఆయన వాడు ఏమవుతాడు రోగిస్తే ఉంటాడని రాయబడింది. అంటే ఏ వ్యక్తి అయితే పాపపు ఆలోచిస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడు యెహోవాని అర్జునుడు ఎప్పుడైతే వాడు సిక్నెస్ అంటాడో మళ్ళీ బెడ్ మీదనే. ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, పేషెంట్స్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు బెడ్ మీద ఉంటారు. బెడ్ మీద వాళ్ళు ఏం చేస్తారు? పేషెంట్స్ బెడ్ మీద ఏం చేస్తారు చూద్దాం. ఇక్కడ ఏదైనా బెడ్ మీద ఏముంటుందంటే వారి మీద పడుకొని ఏ మీద మొరపెడతారంట. ఏం పెడతారంట? మొరపెట్టారు దేవుడికి. పేషెంట్స్ ఏం చేస్తారు? హాస్పిటల్లో వాళ్ళ బెడ్ మీద ఉన్నాడంటే బైబిల్ చదివిస్తుంది అంటే చాలా శాతం మటుకు పాపం వలన రోగం వస్తుంది. చాలా వాళ్ళు కొన్నిసార్లు దేవుడు నడుస్తున్నప్పుడు కూడా అపవాది తీసుకొస్తారు, అది వేరే ఉంటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా వస్తారు, ఇవన్నీ వేరే ఉంటాయి. కానీ చాలా మంది రోగంలో బెడ్ మీద ఉండడానికి కారణం ఏంటిది అని అంటే చాలా శాతము వేసుకోబడి ప్రతి ఒక్కరికి స్వస్థపరచ దేవుడు అంటారు. ఇక మీద పాపము పరుపు మీద వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పాపం. ఇప్పుడు ఈ పేషెంట్ అందరూ పరుపు మీద ఏమన్నా దాని పరుపు మీద పాపం చేసిన అటాక్ అయిపోతాడు. లేదు దేవుడు మొరపెట్టుకున్నాడు, ఏమవుతాడు? కర్ణించి బయట కొంచెం ముందుకు వెళ్దాం. ప్రసంగి 10:20. ఈ మనసులో కూడా ఎవరిని శపించవద్దు? రాజుని శపించవద్దు. ఎవరిని శపించవద్దు? రాజుని శపించవద్దు. నీ అంటే నీ బెడ్ మీద ఏం చేయలేదంట? ఏం చేయలేదా? వాడికి బాగుంది, ఇస్తే ఏం పోయింది. చాలా మంది ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మా మనసులో అనుకుంటారు ఏమని, వాళ్ళకి వచ్చే కష్టాన్ని బట్టి వాళ్ళకి ఉంది కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఇది ఇవ్వచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, మన ఎందుకు ఇవ్వాలి? నీకు ఎందుకు ఇవ్వాలి? ఆయన కష్టపడి ఆయన సంపాదించి ఆయన పైకి వచ్చినాడు. మరి నువ్వు కష్టపడి నువ్వు సంపాదించి నువ్వు పైకి నువ్వు ఇస్తావా? నువ్వైతే ఇవ్వవు, ఇంకా నీకే ఒకటి ఇవ్వాలి. అందుకే వాక్యం ఏమంటున్నావు? నీ పడక గదిలో నీ బెడ్ మీద దేవుడు ఎవరిని ఆశించదు, ఎవరిని ఆశించదు. ఎందుకు ఇవ్వాలి? నీకు ఒక మాట చెప్తాను. మనకి ఏదైనా వస్తుందంటే దేవుడు అనుమతి లేదు. మనకి ఏది దేవుడు విడదు, దేవుడు అనుమతి లేదు. ఏది అది మంచిదే కానీ చెడు జరగాలని దేవుడు అనుమతించాలి. నేను మొదటి మనకు అలాగే. కాబట్టి మనం ఏమైనా కోరుకుంటే ఎక్కడికి కోరుకోవాలి? దేవుడిని పొందుకోవాలంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలను పాటించు. క్రమక్రమంగా ఏమైందో చూడండి. యాకోబు ఉన్నాడు, లాభం ఇంట్లో వెళ్ళి పని చేస్తున్నాడు. అవునా? పని చేస్తుంటే లాభాను యాకోబు ఎన్నిసార్లు మోసం చేసినాడు? బైబిల్లో చెప్తబడ్డది 10 సార్లు మోసం చేసినాడు. అవునా? యాకోబు 10 సార్లు మోసపోయి ఎవరితో? లాభం చేద్దాం. నేను కొన్ని ఎక్స్ట్రా చెప్తాడు, ఇంత చేసిన ఇద్దరు ఇన్ని మోసపోయినా ఇన్ని చేసినా 20 సంవత్సరాలు ఆయన బయలుదేరిన ఎలా బయలుదేరి పోతున్నప్పుడు ఒంటరిగా పోయినాడు. 20 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఇన్నిసార్లు మోసపోయి ఇన్నిసార్లు అయినాక ఆయన మోసంలో కూడా ఎదిగినాడా? ఎదిగి ఆయన ఒక అమ్మాయిని అడిగితే ఇంకో అమ్మాయి వచ్చిందా? మోసపోయినాడు. లాస్ట్కి పోతాడు, ఇంకా ఎక్స్ట్రా 3 వచ్చింది. 4 భార్యలు. ఈడ రాత్రి బాగా కష్టపడి గొర్రెలు కావాలని ఏదైనా నిన్న పోయినా రాత్రి పైన లాభం ఈడ మీద వేసినాడు. దానికి ఏమైంది? రాత్రి ఇంకా ఈయనకు ఇది అంటే ఇది ఎన్నిసార్లు ఏ విషయాలు మోసపోయినా కానీ ఆయన దేవుడు ఒక నియమాన్ని పాటిస్తుంది. కాబట్టి ఏమైనా ఎదుగుతాము, ఎదుగుతాము అంటే మన వాడు మోసం చేసి వీడు మోసం చేసినా కానీ దేవుడికి అనుమతి దేవుడికి జీవిస్తే ఆ మోసం కూడా నీకు ఏమవుతుంది? దేవుడిని ఆశీర్వాదం. ఆ మోసం నుండి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదానికి నేను మారుస్తాడు. ఎప్పుడు మనము దేవుడు చెప్పిన ఈ నిబంధనలు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పాటిస్తామో. యాకోబు పాటించుకుంటూ వెళ్ళాడు. ఏమైనా ఒంటరిగా వెళ్ళాడు. వస్తాడు 10 గంటలు 10 మనుషులు అందరూ తీసుకొని పెద్ద ఒక సైన్యమైన వచ్చాడు. కదా, పెద్ద సైన్యమైన వచ్చాడు. మనం చూస్తాము ఈయన ఎక్కడి నుండి వెళ్ళినప్పుడు 74 మంది వెళ్తారు. 5 పిల్లలు అంటే ఎంతమంది తీసుకుని వచ్చాడు కదా. సో ఒక్క వ్యక్తి ఒంటరిగా పోయి ఇంతమంది తీసుకొచ్చాడు ఆయన. సో మనం కూడా మన లైఫ్ లో ఎప్పుడు ఒకరిని ఏం చేయదు? పరుపు మీద కూడా ధనవంతుని కానీ రాజుని కానీ ఎప్పుడు ఏం చేయదు? వాళ్ళ గురించి చెడుగా మాట్లాడదు. లేకపోతే బైబిల్ ఏమండి? ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? స్కానింగ్ చేస్తున్నాడు. ఇంకేమన్నా ఆకాశ పక్షులు
ఏం చేస్తుంది? నువ్వు చెప్పిన మాటలు ఏం చేస్తుంది? నాకు తీసుకెళ్ళలేదు. నువ్వు చెప్పిన మాటలు ఎవరి గురించి తిరుగుతావో ఆ పక్షులు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తాయండి. మనం అనుకుంటాం ఏం కదా మా ఇంట్లో పక్షులు అనిపించలేదంటే దాని అర్థం ఏంటంటే గాలిలో వెళ్తాయి, గాలిలో వెళ్తాయి. కాబట్టి మనం ఎప్పుడు మొదలుపెట్టాలి, దేవుడికి మొదలుపెట్టాలి తప్పించి మనకున్న కష్టం బట్టి ఇంకో ఇతరులను ఎప్పుడు మనకు ఉంది కదా, ఇవ్వచ్చు కదా, అర్థం చేస్తే పెట్టవచ్చు కదా, చేయొచ్చు కదా ఎప్పుడు మనం. అలాగే సామెల్ మోరిస్ అని ఆయనకు చాలా మంది వాగ్దానం చేస్తారు, ఏమని నీ ఫీజు కట్టాలి, ఇది కట్టాలి. కానీ ఆయన ప్రమాణం చేసినప్పటికీ ఎవరిని అడగపోతుంటే ఆ టైం నాకు ఆయన ప్రార్థన చేసి ప్రభావ నాకు ఈ సమయంలో ఎవరెవరైతే వాగ్దానం చేశారో వాళ్ళకు డబ్బు దయచి మళ్ళీ వాళ్ళు నాకు ఇచ్చినట్టు వాళ్ళకి వేరే పని గుర్తు చేయవాలి వాళ్ళు. సో మనం కూడా వాగ్దానం చేసినప్పుడు మనం ఏం చేయాలి? మన కోసం ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు లేట్ ఇవ్వమంటే తెలియదు, మర్చిపోయి ఇవ్వమంటే తెలియదు, ఏ పరిస్థితులు ఉన్నదో మనకు తెలియదు. ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితులు ఉన్న మనకు ఎప్పుడు ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాను ఎదుటి. కాబట్టి నీ వాగ్దానం చేసినా మన కోసం ప్రార్థించే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ మా బాస్ నాకు జీతం ఇవ్వట్లేదు అని. సరే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి జీతం ఇస్తారా అంటే మీ బాస్కి నీ మీద కనికరం పడినట్టు నువ్వు జ్ఞాపకం వచ్చినట్టు ప్రార్థన చేయాలి. సరే ఇట్లా కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే మన బాస్ సడన్గా పిలిచాడు. పిలిచినాక అవును నేను ఇవన్నీ జీతం ఇచ్చినా అని చేస్తాను, నాకు ఇవ్వలేదు, మనకు అడగొచ్చు కదా అంటే మీరు ఇస్తారని చెప్పి ఊరుకున్నా సార్ అన్న. సరే ఎందుకు నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఒక పని ఇబ్బంది ఈసారి డబల్ చేసుకుని తీసుకో కదా అంటే దేవుడు ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అందుకంటే నీకు ఇతరులు ఏదియో వాడు నాకు పెట్టలేదు, వాడు నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తే అయిపోతుంది కదా చెప్తాను. ఒకవేళ వాడికి బాగుంది మనసులో అనుకుంటే శాపం పెట్టాలి, ఇంకా నీకే వస్తాయి. కానీ ఆ వ్యక్తి ఎందుకంటే ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు, ఆ వ్యక్తికి దేవుడు. మార్చి వార్త 7వ అధ్యాయం దయ్యం పట్టినోడు, రోగాలు ఉన్నోడు ఎక్కువ మంచం మీద పడుకున్నాడు. మంచం మీద బెడ్ మీద ఎక్కువసేపు పడుకునే దేవుడు అంటే దయ్యం పట్టినోడు, రోగాలు ఉన్నోడు పడుకుంటాడు. అవునా? రోగంతో ఉన్నవారు దయ్యం పట్టినోళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారు? బెడ్ మీదనే ఎక్కువసేపు పడుకునే ఉంటారు. బైబిల్ చూస్తున్నాము, పేతురు కూడా పేతురు అన్నగారికి వెళ్ళినప్పుడు పేతురు అంత జ్వరంతో పడిపోతుంది. దేవుడు ఆ జ్వరాన్ని గద్దించి విడుదల ఇచ్చినప్పుడు ఆమె లేచి ఏం చేసిందానే పరిచారం చేసింది. సో ఈ నేటి దినాల్లో కూడా చాలా మంది భక్తులకు సాధన రాడు ఏం చేసిన మంచం బెడ్ మీదనే పడుతున్నారు. వాళ్ళు వాస్తవానికి దేవుడు వెంబడించేటోళ్ళు, దేవుడిని పరిచయం చేసేటోళ్ళు, వాళ్ళు దేనికి అంకితం అయిపోతున్నారు? మంచానికి కాదు, పరుపుకు. దేనికి? బరువు మీద కూర్చోవడం నేనే, బరువు మీద పడుకోవడం నేను. ఎవరైతే సాధారణ ఏం చేస్తున్నాడు? బరువు మీద వాళ్ళు ఏం చేస్తున్నాడు? సాధారణ మంచి మంచి దేవజనులు, మంచి మంది దేవుని భక్తులని నేను దినాల్లో సాధారణంగా ఏం చేస్తున్నాడు? హాస్పిటల్లో ఇంట్లో వాడికి వేస్తున్నాడు, బయట మీద పెట్టేస్తున్నాడు. బయటికి రాకుండా, బయటికి రానియకుండా, వాళ్ళ స్టైల్ రానియకుండా వాడు ఏం చేస్తున్నాడు? బయట మీదనే పెట్టు. అందుకే దేవుడు అక్కడ విషయంగా ఆలోచించాను, లేము దేశం మీదికి వచ్చి ఎప్పుడైతే నువ్వు బెడ్ మీదకి లేస్తావో దేవుని ఒక వెలుగు ఏమవుతుంది? ప్రకాశం. జ్వరం వచ్చింది అనుకుంటే అవుతుంది. అవునా? సరే ఒక 1 day 2 days జ్వరం వచ్చిందా ఓకే. తాట ఒక లేచి కొద్దిగా బయటికి వెళ్ళి తిరిగి చేసుకుంటే ఫ్రెష్ అయితే ఏమవుతాడు? ఫ్రెష్ అయిపోతుంది. లేదు అంటే నార్మల్ జ్వరం తగ్గుతుంది కదా. సో మంచిగా ఉన్న వ్యక్తి కూడా వారం రోజులు మంచి మీద పడుకుంటే ఏమవుతాడు? నీరసం అయిపోతుంది. అవునా కదా? అందుకే హాస్పిటల్లో ఏం చేస్తారు? ఐసీయూలో మంచిగా పడుకోబెట్టి, నీ మంచిగా ఐసీయూలో పడుకోబెట్టి దీన్ని మొత్తం వాళ్ళు అంతా కదా. సో అందుకోసం ఏంటిది? మంచి మీద ఎప్పుడు ఏంటిది? ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేస్తున్నావో దేవుడు దానికి లెక్క చూస్తున్నాడు. ఇంకొక చూద్దాం ఎక్కడంటే హెబ్రీ భాష పత్రిక 13 అంటే నువ్వు పడుకున్న పరుపు ఏం కావాలంట? నిష్కలంకంగా ఉండాలి. అంటే నువ్వు ఆలోచించే ఆలోచనలు పాపం అది ఎక్కడ ఉంటుందంట? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో చెడుగా, ఆ ఆలోచనలు ఎక్కడ పోతాయి అంటే అవి పరుపులో పోతాయి. మీకు తెలిసి మేము చిన్నప్పుడైతే ఇవి ఈ రోజు మొబైల్స్ అనేది మేము చిన్నప్పుడు మాకు మొబైల్స్ లేదు. అలాగే మొబైల్స్ అనే పేరు కూడా తెలియదు. మొబైల్స్ స్కూల్ పోవాలి అని అంటే మొదటిగా లేవాలి కదా. స్కూల్కి 9 గంటలకు స్కూల్ అంటే 8:30 8:45 వరకు ఉండాలి. అయితే 8:45 వరకు ఉండాలంటే మేము ఏం చేయాలి? తొందరగా లేవాలి. కాబట్టి పడుకున్నప్పుడు పిల్లోకి చెప్పేటోళ్ళం, తలదిండు చెప్పేటోళ్ళం. తలదిండు మార్నింగ్ నాకు 5 గంటలకు లేవు అని చెప్పి పడుకుంటే కరెక్ట్ 5 గంటలు వేసాడు. కరెక్ట్ 5 గంటలు వేసాడు. పిల్లో నేను తలదిండు లేపాడు, 5 గంటలు లేపాడు. అంటే నువ్వు ఆలోచించే, నువ్వు మాట్లాడే మాటలన్నీ పరుపు కూడా వింటు.
మీ తల్లిదండ్రులు కూడా నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు ఈరోజు నైట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. కావాలంటే మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చెప్పింది అవునా అబద్ధమా కాదా అని టెస్ట్ చేయండి. ఏమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మాస్టర్ గారు చెప్పారు, నాకు 3 గంటలకు లేపు నిద్ర రాకుండా వచ్చి ప్రార్థన చేసుకోవాలని చెప్పి పడుకోండి. చూడు 3 గంటలకు మీకు లేపునా లేదా చూడండి. మనం ఏం ఆలోచిస్తామో ఏం చేస్తామో పరుపు. అందుకేనండి పరుపు ఎలా ఉండాలంటే దేవుడు నిష్కలంకంగా ఉండాలి. పరుపు ఎలా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు పరుపు మీద కూర్చొని ఏ ఫోన్ ఏం మాట్లాడతావు, గుబ్బెడి కప్పుకొని ఏం మాట్లాడతావు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? ఈ తల్లిదండ్రులకు ఇంటికి వెళ్తున్నాయి, బయటికి వెళ్తున్నాయి. అప్పుడు ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు, కానీ అక్కడ సీసీ కెమెరా ఉంది. అదే చూడండి, మనకి ఇవన్నీ గమనించలేదు కానీ ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. ఇంకా దానిలో 2వ అధ్యాయం 29వ వచనం. ఈ రాజు ఏం చేస్తున్నాడు? బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. బెడ్ మీద పడుకొని ఏం ఆలోచిస్తున్నాడు? నేను ఇక్కడ ఉన్నాను, నేను అయిపోయినట్టు ఏమవుతుంది రాజ్యము, ఇదేమవుతుంది అని ఆలోచిస్తా ఉన్నాడు. ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు ఆయన. కేవలం ఆయన ఏం చేసి పరుపు మీద పడుకొని ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచన ఎవరు చూసినారు? దేవుడు చూసినాడు. అవునా? నువ్వు బెడ్ మీద ఏం ఆలోచిస్తావో అందుకే చాలా కేర్ఫుల్. నువ్వు ఏం ఆలోచిస్తావో ఆ బెడ్ కూడా అట్లనే చేస్తావు. అలాగే వేసినప్పుడు అంటాడు ఏమనంటే, ఎవరికంటే చెట్టు కంట ఏమని ఫలాలు చూస్తాడు. ఫలాలు దొరికిపోతే దేవుడు ఎవరికి చెప్పారు ఫలాలు ఫలించుకుంటూ ఉండాలి? ఎందుకంటే శిశువుగా అంటాడు. ఎవరికి అంటాడు? చెట్టు కంటాడు కదా. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? చెట్టుతో మాట్లాడతాడు. చెట్టుతో మనిషి మాట్లాడతాడా? బైబిల్ ఉంటుంది, భూమి చెవి యొగ్గుము అంటే భూమితో దేవుడు మాట్లాడతాడు. భూమి చెవులు నేను భూమి మాట్లాడాలి కదా. నాకు ఈ 2 క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇచ్చినాడంటే, మార్క్స్ వార్త మత్తయి సువార్తలో రాయబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని కదా. సో మనం ఏం చేస్తాము? సృష్టికి పక్కపెట్టి ఓన్లీ మనుషులకే సువార్త ప్రకటిస్తాం. ఏం చేస్తాం? మన దృష్టిలో ఏదైనా సృష్టి అనేవాడు మనుషులే. ఏముంటారు ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పారు, ఒకసారి సముద్రం కూర్చుంటే సువార్త చెప్తుంటే చేపలు వచ్చి విన్నాయి అన్న. అలా అప్పుడు నాకు అర్థం ఏంటంటే, మన సువార్త చెప్పాల్సింది ప్రతి సృష్టికి, అంటే చెట్లకు చెప్పాలి, గుడ్డలకు చెప్పాలి. అందుకంటే ఈ పర్వతం ఏది పడుగు అంటే ఆ పర్వతం ఏమున్నాయి, భూమికి ఏమున్నాయి అంటే మన సువార్త చెప్పాలంటే మనుషులే కాదు, చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వాటికి ఏం చెప్పాలి? కొందంటే ఇచ్చోడు అంటారు. కానీ బైబిల్ ఏం చేస్తుంది? మాట్లాడి ఏసుకు చెప్తున్నాడు. చెట్టుతో మాట్లాడినా, గాలితో మాట్లాడిందా, తుఫాన్తో మాట్లాడిందా, నీళ్ళతో మాట్లాడిందా, నీళ్ళలో ఉన్న చేపతో మాట్లాడిందా? దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు దేవుడు మాట్లాడింది కదా. సో మనం కూడా ఏమైనా సర్వలోకానికి సర్వ సృష్టికి మరి ఆదం ఏం చేసిన ఆదం కూడా అన్ని జంతువులతో మాట్లాడలేదా? ఏ భూమి విను అన్నాడు. సో మనం ఏంటి భూమి కూడా లోపరుచుకోమన్నాడు. దాన్ని ఏం చేయమన్నాడు? లోపరుచుకోమన్నాడు. సో వీ హావ్ అథారిటీ. సో ఏం చేయాలి? అందుకోసం నేను పడక మీద ఏం ఆలోచిస్తున్నావో చాలా ఆలోచిస్తున్నావా, ఆలోచిస్తున్నా, ఏం ఆలోచించుకున్నాడు దేవుడు? దేవుడు ఫస్ట్ నెక్స్ట్ 4వ అధ్యాయం 13వ వచనం. 4 అంటే పడక మీద పడే ఆలోచనలన్నీ ఎవరు స్కానింగ్ చేస్తున్నారు? దేవుడు స్కానింగ్ చేస్తున్నాడు. నువ్వు పడుకునే పరుపు కూడా ఎలాంటి వాడో తెలుసు. ఒక వ్యక్తి గురించి మొత్తం తెలుసుకోవాలంటే మన పరుపు మీద పడుకునేదా మొత్తం వచ్చేస్తారు. కాబట్టి మీ పరుపు జాగ్రత్త. ఒకవేళ నీకు అలాంటి పరుపు ఉంటే చూడండి, దేవుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు అలాంటిది ఏమైనా పరుపు ఉంటే ఆ పరుపుని మూట కట్టి తీసివేయమని. ఏం చేయమని? ఆ పరుపుని ఏం చేయాలి? నువ్వు లేచి ఆ పరుపుని ఏం చేయాలి? ఎత్తుకొని ఇప్పుడు పడి నీ పరుపుకి ఏంటిది? చెడు ఆలోచనలు ఇచ్చి చెడు అంతా ఇస్తే అదే నీకు రివర్స్ వస్తుంది. నువ్వు పరుపుకి ఏమి ఇస్తావో అదే నీకు రివర్స్ ఇస్తుంది. కాబట్టి ఒకవేళ నీకు అలాంటిది ఉంటే ఇమీడియట్గా నీ పరుపు చేంజ్ చేసి ఇమీడియట్గా నీ పరుపు చేంజ్ చేసి నీ పరుపుకి ఏం చేయి? వాక్యం నీకు దేవుడు గురించి చెప్పు. అప్పుడేమో నీ పరుపు అదే నీకు ఇస్తుంది. అలా చూడండి, దేవుడు బిడ్డలు ఏం చేస్తారు? కీర్తనలు 149 5వ భక్తులు అంటే ఎవరు? వాళ్ళు ఆడకాల్సిన మొదలు పెద్దలు ఎవరైనా కావచ్చు. దేవుడు నమ్ముకున్న వాళ్ళ భక్తులు వాళ్ళ పడక మీద ఏం చేస్తారంట? దేవుడు అంటే ఆడవాళ్ళు ప్రే చేస్తారంట. వాళ్ళు పడుకున్న నిద్ర వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారు? బయట ఎవరు
నిద్ర వచ్చే వరకు పడుకుని ఏం చేస్తారు వాళ్ళు? పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటారు. ఎవరు? భక్తులు. సో మరి మీరేంటిదో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? చివరకు వాక్యం చదువుకుంటాం. పరమగీతములు 3. నువ్వు పట్టు మీద ఉన్నప్పుడు ఎవరిని ప్రేమిస్తావు వాళ్ళ గురించే ఆలోచిస్తావు. ఒకవేళ నువ్వు రోజు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, డబ్బుని బాగా ప్రేమిస్తావు. రోజు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తావు, ఆ వ్యక్తి గురించి ఎక్కువ ప్రేమిస్తున్నావు. నువ్వు రోజు నీ పడక మీద పడుకోగా నువ్వు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తావు అంటే నువ్వు ఎక్కువ నీకు తెలియకుండా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు వాళ్ళ గురించి ఆలోచిస్తావు. అది మంచిదే కానీ చెడే కానీ. అదే ఇప్పుడు నీకు ఎవరు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతో మంచిదో నీ పర్పే చెప్తావు. నీ ఆలోచనలు ఎట్లున్నాయో పక్కడు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పర్పే చెప్తావు. ఏం చెప్తుంది? నేను ఎంత మంచివాడు అని చెప్పేసి కదా. నువ్వు పక్క మీద ఉన్నప్పుడు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తావో. ఈయన పౌలు ఎప్పుడైతే దేవుడు ఒక వెలుగును చూశాడో పక్క మీద వెళ్ళి ఎప్పుడైనా బెడ్ రెస్ట్ అయిపోయాడు. గుడ్డోడైపోయింది కాబట్టి బెడ్ రెస్ట్ అయిపోయినాడు. ఇక్కడ దేవుడు అన్నీ చెప్పాడు, వాళ్ళ దగ్గర పౌరులు సాగుకుంటాడు వెళ్ళి వాళ్ళని స్వస్థపరచమాట. ఈ పక్క మీద వెలుగుని గురించే ధ్యానిస్తుంది కాబట్టి దేవుడు అని చెప్తాడు, అననే ఒక వ్యక్తి వచ్చి నీకు బాగు చేస్తాడని చెప్పి. ఏంటిది? ఈయన పౌలు బెడ్ మీద దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఒక వెలుగు గురించి దేవుడి గురించి ఆలోచిస్తుంది కాబట్టి దేవుడు ఏమంటే వాళ్ళ వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చిందంటే ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. సో నువ్వు పడక మీద ఉండి ఏం ఆలోచిస్తున్నావో మనుషులు ఎవ్వరు పట్టించుకోలేము. కానీ అలా ఎంఆర్ఐ స్కానింగ్ వేయడం ఏంటిది? నువ్వు ఏం ఆలోచిస్తావు ఎవరు అడగవస్తాను. నీ పర్మికి మీరు వెళ్ళి నీ పర్మికి అడుగు, నువ్వు ఎట్లా పడవో చెప్తాను. నీ దిండుకు అడుగు, ఏ దిండు నేను ఎట్లా ఉంటావు నాకు చెప్పు అని చెప్తుంది కాదు. మనం ఏది గురించి మనమంట మనం ఏమనుకుంటాం? నేను పాపం ఏం పాపం చేసినా, నేనేం పాపం చేసినా, నేనేం పాపం చేసినా ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ పర్మికి అడుగు చెప్తారు. హల్లెలూయా. ఒకవేళ నీ పర్కు నీకు చెప్పట్లేదు అనుకో, లిస్ట్ పెద్దగా ఉంది. బ్రదర్ రాత్రి నేను చెప్పే కదా నా పర్కు చెప్పాను, ఏం చెప్పాడంటే మనకి కాదు చెప్పి మనం ఉంటాను. బ్రదర్ మళ్ళీ ఏమంటే పెద్ద లిస్ట్ ఉంది, మరి ఏమంటావు? లిస్ట్ అంత పెద్దగా ఉంది మరి. హల్లెలూయా. అందుకోసమే మనం పడక మీద పడుకున్నప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచనలు అక్కడ దేవుడు వింటున్నాడు. అందుకోసమే నువ్వు పడుకున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు చాలా జాగ్రత్త. నేను ఎవరికి నష్టం చేయలేదు కదా అంటే ఒక మాట అన్నాను, నీకు నష్టం చేసుకోవడం కూడా పాపం. ఎందుకంటే నీ శరీరం ఇచ్చింది దేవుడు కదా. ఆ శరీరం దేవుడు నాకు ఆత్మ కలిగింది, దాన్ని నువ్వు సంపాదించలేదు కదా. నువ్వే కదా నాశనం చేసి అధికారం వచ్చావు. అవునా? సో మన లైఫ్లో మనం ఎందుకంటే వాక్యం ఏమైతే ఇచ్చిందో మనం దాని ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఏమైతే బాధ్యత. యాకోబు ఒంటరి వెళ్ళాడు 20 సంవత్సరాలు. ఎలా వచ్చాడు ఆయన? ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ ఫుల్ బ్లెస్సింగ్స్ తో వచ్చాడు. ఆయన దేవుడు తోడున్నాడు, అందరూ తోడున్నాడు. మన లైఫ్ లో కూడా ఈ రోజు నుండి నీ ఆలోచనలు నీ పంట మీద చాలా. ఎందుకంటే నబెక్కని రాజు ఎంత దుష్టుడైనా సరే పడుకున్నప్పుడు ఏమైనా చాలా మంది కళలు వస్తాయి. ఫరో రాజు కళ వచ్చినాయి, నబెక్కని రాజు కళలు వచ్చినాయి, చాలా మంది కళలు వచ్చినాయి. అంటే నువ్వు పడక మీద ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు బైబిల్ విస్తారమైన ఆలోచన కళలు వస్తాయి కూడా. అంటే పడక మీద నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో చాలా కేవలం. ఎందుకంటే దాన్ని బట్టి నీకు తెలుసు కలిగా, దాన్ని బట్టి నీకు ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. కాబట్టి ఇక మీద ఒకవేళ ఎందుకంటే ఇక మీద నుండి నీ ఆలోచనలు నీకు నువ్వేం చేయి? పరిశుభ్రపరచు. చెడు వాళ్ళు నీ గురించి కానీ ఇతరుల గురించి కావచ్చు. కానీ భక్తులు ఏం చేస్తారంట? భక్తులు ఏం చేస్తారంట? మాటలు ప్రార్థన చేస్తారు. సో నువ్వు కూడా భక్తులుగా మారలే, పడుకు నిద్ర వచ్చి పాటలు పాడతారు, ఉదయంలో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా.